హాయ్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ మెకానిజమ్స్లో ఈరోజు క్లాస్లో మనం సెక్యూరిటీ సర్వీసెస్ కోసం డిస్కస్ చేద్దాం. సో సెక్యూరిటీ సర్వీసెస్లో వచ్చేసరికి మనకి 5 టైప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డేటా కాన్ఫిడెన్షియాలిటీ, డేటా ఇంటిగ్రిటీ, అథెంటికేషన్, నాన్ రెప్యుడేషన్, యాక్సెస్ కంట్రోల్. సో దీనికోసం ఒక్కొక్క దానికోసం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా కాన్ఫిడెన్షియాలిటీ. ఈ డేటా కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే, సో ఇది ఎందుకు డిజైన్ చేయబడింది అంటే ప్రొటెక్ట్ చేయడానికి, డేటా అనే దాన్ని అటాక్స్ అనే వాటికి గురి అవ్వకుండా. ఏ అటాక్స్, స్నూపింగ్ అని, ట్రాఫిక్ అనాలిసిస్ అని. సో చూసాం కదా, రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ అని, ట్రాఫిక్ అనాలిసిస్ అని. సో ఈ అటాక్స్ అనేవి అవ్వకుండా ఉండటం కోసం వాటిని ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట డేటా కాన్ఫిడెన్షియాలిటీలో. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఏమని చెప్పుకున్నాము, సో చేంజెస్ అనేవి లేదంటే మోడిఫికేషన్స్ అనేవి చేస్తాము, ఇన్సర్షన్ చేస్తాము, డిలీషన్ చేస్తాము. సో ఈ చేంజెస్ అనేవి అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క డేటా ఇంటిగ్రిటీ అనేదాన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, ఇది అటాక్స్ అవ్వకుండా, ఇది ఏమొచ్చి మోడిఫికేషన్స్ జరగకుండా ఉండడం కోసం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. అంటే ఇది వెరిఫై చేస్తుంది. సో పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, బయోమెట్రిక్ ఉందా లేదా, టోకెన్స్ అనేవి ఉన్నాయా లేదా, సో వీటన్నిటిని కూడా చెక్ చేస్తుంది. సో ఇదే అథెంటికేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్సెస్ కంట్రోల్. ఈ యాక్సెస్ కంట్రోల్ ఏంటంటే యాక్సెస్ చేసుకోవడానికి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్కే అవుతుంది కదా, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు చేసుకోవడానికి అవ్వదు. సో వాటిని ఏంటి, సో వాళ్ళు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు వ్యూ చేయడానికి కానీ మోడిఫై చేయకుండా వాటిని యాక్సెస్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో అదే యాక్సెస్ కంట్రోల్ అంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు వ్యూ చేయకుండా మోడిఫై చేయకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఇవే ఈ సెక్యూరిటీ సర్వీసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.